సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా, జమున గారు హీరోయిన్‌గా 1974లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఫిలిం 'గౌరీ'. ఈ సినిమాకి పి. చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకత్వం వహించడం అనేది జరిగింది. ఈ సినిమా రైటర్స్ అండ్ డైరెక్టర్ పి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కథని పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్‌కి ఈ స్టోరీని వినిపించడం అనేది జరిగింది. అయితే స్టోరీ మొత్తం విన్న తర్వాత వాళ్ళంతా కూడా ఈ స్టోరీకి సూపర్ స్టార్ కృష్ణ గారైతేనే యాప్ట్‌గా ఉంటారు. ఆయన్ని హీరోగా పెట్టి తీయండి. బడ్జెట్‌కి ఎక్కడా కూడా వెనకాడొద్దు. రూ. 10 ఎక్కువైనా సరే బడ్జెట్ మేము ఎక్కువే పెడతాం. మీరు మాత్రం సినిమాని చాలా బాగా క్వాలిటీతో ఫెంటాస్టిక్‌గా తీర్చిదిద్ది తీయాలి అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. అలా ఈ సినిమా కథ అండ్ మేకింగ్ అనేది ఓకే అయ్యాయి. ఈ సినిమాకి 'గౌరీ' అనే టైటిల్ పెట్టడానికి మేకర్స్‌కి ఇన్స్పిరేషన్ 'మూగ మనసులు' అనే సినిమా. ఆ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ పేరు గౌరీనే. ఆ క్యారెక్టర్ పేరుని మెయిన్ క్యారెక్టర్‌గా అండ్ మెయిన్ టైటిల్‌గా సినిమాకి ఫిక్స్ చేసి సినిమాని ఓకే చేశారు. అండ్ కథను కూడా అదే టైటిల్‌తో డెవలప్ చేశారు మేకర్స్. ఇక అదే కథని ఇదే టైటిల్‌తో సూపర్ స్టార్ కృష్ణ గారికి మేకర్స్ వినిపించడం అనేది జరిగింది. కథ విన్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఒపీనియన్‌గా మేకర్స్‌కి కథ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా మనం చేస్తున్నాం. అయితే ఈ సినిమాలోని నా క్యారెక్టర్ చనిపోవాలి అని మీరు అంటున్నారు. అయితే కొన్ని చేంజెస్ చేయండి అని మూవీ మేకర్స్‌తో కృష్ణ గారు చెప్పటం అనేది జరిగింది. ఆ చేంజెస్ ఏంటంటే, సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే, తన చావుకి కారణమైన వాళ్ళపై తన కొడుకైనటువంటి జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ పెద్దవాడిగా మారి పగ తీర్చుకునే విధంగా స్టోరీలో కొన్ని చేంజెస్ చేయండి అని సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పడం అనేది జరిగింది మేకర్స్‌కి. ఇది విన్న తర్వాత మేకర్స్ దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అండ్ 'మంగమ్మ శపథం' అనే సినిమాలో కూడా ఈ తరహాలోనే స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ ఆ సినిమాలోనే ఉంటుంది. అండ్ దాన్ని కాపీ కొట్టినట్టు ఉంటుందేమో అని మేకర్స్ భావించారు. అలాగా మేకర్స్ అంతా కూడా చాలా సేపు డిస్కస్ చేసిన తర్వాత, పెద్దలందరికీ కూడా వినిపించిన తర్వాత అండ్ ప్రొడ్యూసర్స్‌కి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత, మొత్తం అందరూ కలిసి దీన్ని గనక ఇలా చేంజ్ చేస్తే ఖచ్చితంగా 'మంగమ్మ శపథం' అనే సినిమాని కాపీ కొట్టినట్టు ఉంటుంది అని వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ గారిని కన్విన్స్ చేస్తూ స్టోరీ యథాప్రదంగానే జరగడానికి ఒప్పించారు. దాంతో ఇంతకు ముందు చెప్పినటువంటి స్టోరీకి ఒప్పుకున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా చేయడానికి ఎలాంటి అబ్జెక్షన్ చూపించకుండా ఓకే చెప్పారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారికి హీరోయిన్‌గా జమున గారు నటించారు. ఈ విధంగా 'గౌరీ' సినిమా కంప్లీట్ అవ్వడం, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్‌గా నిలవడం కూడా జరిగింది. 1974లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ ఏడాది మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసెస్‌లో ఒకటిగా నిలిచింది. అదే ఏడాది సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుండి వచ్చినటువంటి 'అల్లూరి సీతారామరాజు' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఆయన్ని సూపర్ స్టార్‌గా మాత్రమే కాకుండా మాసెస్‌లో డెమి గాడ్ స్థాయికి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత వచ్చినటువంటి చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉన్నటువంటి ఇమేజ్‌తో మంచి ఓపెనింగ్స్‌ని సాధించి ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలిచి, ఆ ఏడాది కలెక్షన్స్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ 10 ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాలో 'గలగల పారుతున్న గోదారిలా' అనే సాంగ్ అనేది ఉంది. ఆ సాంగ్‌నే 2006లో రిలీజ్ అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా నటించిన 'పోకిరి' సినిమాలో పెట్టడం అనేది జరిగింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి మహేష్ బాబు గారిని సూపర్ స్టార్‌గా మార్చింది. చూసారుగా సూపర్ స్టార్ కృష్ణ గారి 'గౌరీ' సినిమా విశేషాలు ఏంటో? మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా, డైరెక్టర్ ఎస్‌డి లాల్ డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి సినిమా 1974లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'నిప్పులాంటి మనిషి'. ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ది స్పెషల్ ఫిల్మ్స్‌లో ఒకటి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాలీవుడ్ రీమేక్స్‌లో నటించడం అనేది జరిగింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారి సినిమాల్ని ఆయన రీమేక్ చేసేవారు. ఈ సినిమా తర్వాతే 1973లో రిలీజ్ అయినటువంటి
అమితాబ్ బచ్చన్ గారు హీరోగా నటించిన బాలీవుడ్ యాక్షన్ ఫిలిం 'జంజీర్'. ఈ సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్‌గా సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ ఎస్.టి. లాల్. బాలీవుడ్‌లో 1973లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, ఆ ఏడాది ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా రికార్డ్స్ క్రియేట్ చేసి, అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారిని సూపర్ స్టార్‌గా మార్చినటువంటి ఫిలిం 'జంజీర్'. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడం అనేది జరిగింది 'నిప్పులాంటి మనిషి' టైటిల్‌తో. రైటర్ గొల్లపూడి గారు తెలుగులో ఈ సినిమాకి డైలాగ్స్‌ని అందించగా, ఈ సినిమా స్టోరీ అనేది హిందీలో 'జంజీర్' రైటర్స్ సలీం జావేద్‌లు అందించినటువంటి ఒరిజినల్ స్టోరీనే. ప్రొడ్యూసర్ వైవి రావు గారు రవిచిత్ర ఫిలిమ్స్ అనే బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించగా, హీరోయిన్ లతా గారు ఆయనకి హీరోయిన్‌గా నటించడం అనేది జరిగింది. ఇక ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కైకాల సత్యనారాయణ గారు నటించారు ఈ ఫిలింలో. షేర్ ఖాన్ క్యారెక్టర్‌లో ఆయన ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేశారు ఈ సినిమాలోని ఆయన నటనతో. సినిమాటోగ్రాఫర్ ఎస్.ఎస్. లాల్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ కె. బాలు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ సత్యం ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించగా, ఆయన ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది మంచి సక్సెస్‌ని సాధించింది. అలా 161 నిమిషాల లెంగ్త్‌తో 25థ్ అక్టోబర్ 1974న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది 'నిప్పులాంటి మనిషి'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అండ్ ఆ ఏడాది వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ టాలీవుడ్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ది కమర్షియల్లీ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఆ ఏడాది మన టాలీవుడ్‌లో 1974 ఇయర్‌కి గాను టాలీవుడ్‌లో అన్ని రికార్డ్స్‌ని బద్దలగొట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమా. అయితే ఆ సినిమా ఒక ఈవెంట్ ఫిల్మ్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి అద్భుతమైనటువంటి నటనతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కానీ ఆ సినిమా లేకపోతే ఈ సినిమా ఖచ్చితంగా ఆ ఏడాది టాప్ గ్రాసర్‌గా అండ్ టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఉండేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తారు. ఎందుకంటే ఒక కమర్షియల్ కాప్ మూవీతో సీనియర్ ఎన్టీఆర్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ సక్సెస్‌ని సాధించడం అనేది ఆ టైంలో సినీ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విధంగా ఈ సినిమా ఎన్టీఆర్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఆ టైంలో ఏ రేంజ్‌లో ఉండేదో ఆడియన్స్‌కి మరొక ఎగ్జాంపుల్‌గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇచ్చినటువంటి సక్సెస్‌తో ఈ సినిమా తర్వాత అమితాబ్ బచ్చన్ గారి చాలా సినిమాలు సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగులో ఆ తర్వాత రీమేక్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూసారుగా 1974లో 'అల్లూరి సీతారామరాజు' సినిమా కాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారి 'గౌరీ' అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి 'నిప్పులాంటి మనిషి' వీటిల్లో ఏ సినిమా ఆ ఏడాది 'అల్లూరి సీతారామరాజు' తర్వాత టాప్ గ్రాసర్‌గా నిలిచిందో, వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో ఈ సినిమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.